వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. దేశమంతా సాగు చట్టాల ఉపసంహరణ గురించి చర్చ జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు ఒక విజువల్ వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివశుడైపోయి వలవలా ఏడుస్తున్నారు. ఆ విజువల్లో ఆంధ్రులను కొన్నాళ్ల పాటు వెన్నాడే దృశ్యం అది. దానికి ముందు శాసనసభలో ఆయన భార్య భువనేశ్వర్ని ఉద్దేశించి అధికారపక్షం శాసనసభ్యులు కొందరు అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. దానికి జవాబు చెప్పేందుకు చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సీతారాం మైక్ ఇవ్వలేదు. రగిలిపోయిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని చెప్పి నిష్క్రమించారు. తర్వాత పార్టీ కార్యాలయంలో మీడియా ముందు కూర్చొని మాట్లాడేందుకు ఉపక్రమించగానే ఒక్కసారిగా బద్దలయ్యారు. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయన ఈ విధంగా బహిరంగంగా రోధించడం ఇదే మొదటిసారి. చంద్రబాబు సెంటిమెంట్కు చాలా దూరమని, ప్రేమ ఆప్యాయత అంటే ఏమిటో ఆయనకు తెలియవని, ఆయనలో మానవీయ కోణం అనేది లేదని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. వారిలో ఎక్కువ మంది రకరకాల కారణాలతో చంద్రబాబును వ్యతిరేకించేవారు. కాబట్టి ఈ చిత్రీకరణలో వాస్తవం ఎంత ఉంటుందో ఎవరికి వారు ఒక నిర్ధారణకు రావచ్చు. చంద్రబాబు ముఖం నవ్వుముఖం కాదు. ఆయన చాలా తక్కువగా నవ్వుతారు. అయితే ఆయన పని రాక్షసుడు. మరో మాట ఏది చెప్పినా ఆయనను అంత దగ్గరగా అభివర్ణించినట్టు కాదు. ఎలాంటి క్లిష్ట సమయంలో కూడా సంయమనం కోల్పోని నేతగా కొన్ని దశాబ్దాలుగా తెలిసిన మనిషి ఒక్కసారిగా ఆ విధంగా వివశుడైపోవడం జనానికి విభ్రాంతి కలిగించింది. ఎంత ఆత్మనిర్భరం ఉన్న మనిషి అయినా ఒక పాయింట్ దగ్గర బద్దలవుతాడు. ఆ రోజు అదే జరిగింది. ఆపుకోగలిగితే చంద్రబాబు ఎందుకు అలా వెక్కి వెక్కి ఏడుస్తారు? అప్పటికి అది ఆయన నియంత్రణలో లేదు, అంతే. చంద్రబాబు విలపిస్తున్న వీడియో చూసిన వారికి ఆ సంగతి ఎవరు చెప్పకుండానే అర్థమవుతుంది. కానీ అధికారపక్షం నాయకులు దానిని కూడా నాటకమన్నారు. వారిని ఎవరు సంస్కరించలేరు. అలా వదిలేయడమే. 4 దశాబ్దాలుగా కష్టసుఖాల్లో వెన్నంటి ఉన్న జీవిత సహచరి శీలంపై పబ్లిక్ ప్లాట్ఫామ్పై నిష్కారణంగా నిర్హేతుకంగా నింద వేస్తే ఎవరికైనా ఎంత వేదన కలుగుతుంది? అది కూడా ఆ వ్యక్తి ప్రజాజీవితంలో ఉన్నవాడైతే. టీడీపీ టికెట్పై గన్నవరం నుంచి గెలిచి తర్వాత వైసీలోకి గెంతిన వల్లభనేని వంశీ శాసనసభలో ఈ నైత్యానికి ముందే లోకేష్ పుట్టుకపై అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆ రోజు అసెంబ్లీలో మొదట అంబటి రాంబాబు మైక్లోనే అనుచితంగా మాట్లాడారు. ఆయనకు కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జతగా వచ్చి కలిశారు. నక్సల్స్ మందుపాత్రకు బలైపోయిన హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి పేరు ఎత్తుతూ భువనేశ్వరి గురించి నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలన్నీ అన్నది మైక్ లేకుండా కాబట్టి అవి రికార్డు కాలేదు. కానీ సభ యావత్తు వినే విధంగానే వారు మాట్లాడారు. టీడీపీ సభ్యులు తీవ్రంగా స్పందించి వైసీపీ సభ్యుల అసలైన క్షుద్రత అప్పుడు బయటపడింది. ఆమెను మేమేం అనలేదు, కావాలంటే రికార్డులు చూసుకోండి, కాదంటే మేము ఏమన్నామో మీరే చెప్పండి. ఇది వైసీపీ వారి సవాలు. ఏమని పిలవాలి ఈ ప్రవర్తనను? చంద్రబాబుతో లోకేష్తో వైసీపీ చేసే రాజకీయ పోరాటానికి భువనేశ్వరికి ఏమిటి సంబంధం? రాజకీయ ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడం కోసం వారి కుటుంబంలోని మహిళను బజారుకు లాగుతారా? దివాళా కోరు నేలబారు రాజకీయాలకు కూడా ఒక కొలత ఉంటుంది. ఈ అధఃపతనాన్ని కొలవడానికి ఎంత లోతుకని వెళ్ళగలం? ఎన్టీ రామారావునికి దేవుడని కీర్తించే కొడాలి నాని ఆయన ముద్దుల కూతురుపై అపనింద వేయడానికి క్షణం కూడా సందేహించలేదు. అదే ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో పైకి వచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం కట్టు తప్పుతున్న సభ్యులను కనీసం వారించలేదు. సభాపతిగా తన నియంత్రణలోని సభలో ఇంత ఘోరం జరగడం ఆయనకు చీమ కుట్టినట్టు కూడా అనిపించినట్టు లేదు. అన్నిటికన్నా హైలైట్ ముఖ్యమంత్రి జగన్ స్పందన. సభలో అపర దుశ్శాసనంలో మాదిరి వ్యవహరించిన తన సభ్యులను వెనకేసుకొస్తూ మా వాళ్ళనంటే ఆ మాత్రం రియాక్షన్ ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. బయట కూడా వైసీపీ వారు దీన్ని సమర్థించారు. కొందరు సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టి ఆనందించారు. చంద్రబాబు ఏడవడం చూస్తే సంతోషం కలిగిందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు చట్టసభల గౌరవాన్ని నిలువులోతున పాతిపెట్టింది. ఈ సంఘటనకు ముందు ఆ తర్వాత కూడా సభలో అధికారపక్షం తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇది వాటన్నిటికీ భిన్నం. సభలో లేని, రాజకీయాలతో సంబంధం లేని ఒక మహిళ పేరు అశ్లీలంగా ప్రస్తావించి నిందారోపణలు చేయడం అన్నది ఇంతవరకు భారతదేశంలోని ఏ చట్టసభలోనూ జరిగి ఉండదు. ఇంత నైత్యానికి ఒడిగట్టిన జగన్ నేతృత్వంలోని వైసీపీ తర్వాత కూడా పశ్చాత్తాపాన్ని కనీసం సూచించలేదు. తన అనుచరుల ప్రవర్తనకు ముఖ్యమంత్రి జగన్ అదే సభలో ఒతాసు పలికిన తర్వాత ఆ పార్టీ నుంచి ఇంకేం ఆశించగలం? వైసీపీ సంస్కారం స్థాయి అది. తనకు జరిగిన ఘోరమైన అవమానానికి భువనేశ్వరి చాలా హుందాగా స్పందించారు. ఇలాంటి అవమానం మరో స్త్రీకి ఎదురు కాకూడదన్న ఒక్క మాటకు ఆమె పరిమితం అయ్యారు. ఎవరి సంస్కారం వారిది.